హెచ్ జెడ్పిహెచ్ వెలిశాల వెలిశాల వెలిశాల. ఓకే రైట్. ఓకే సిపి తీసుకుంటా సార్. అప్పటికి ఇవ్వవా మరి? సెకండ్ తీసుకుంటా. ఏమంటా? సెకండ్స్ తీసుకుంటా. సరే ఓకే అండి. ఏమైంది? అమౌంట్ ఇస్తానా లేదా? చెప్పు. ఇట్లా వదిలి పెట్టుకుంటావా చెప్పు మరి. ఇక ఓ బ్రదర్, అమౌంట్ ఇస్తావా లేదా చెప్పు. పద్ధతి కాదు ఇప్పుడు నేను చెప్తాను. నాకు అదే పద్ధతి, పైసల పద్ధతి. పుణ్యానికి రాలే. నీ పని నువ్వు చేసుకుంటాను, నువ్వు అమ్ముకుంటాను, నేను అమ్ముకోవద్దా? ఎప్పుడైనా కష్టాన్ని ఆపాలనా ఏంది మరి? ఆపుతానా? పైసలు ఇచ్చినవాడు అందరూ వెళ్ళాలనా చెప్పు. ఇక నువ్వు ఎంతమందికి అయింది నా పైసలు ఇచ్చేదాకా నేను నీతో ఉండాలి చెప్పు. గొడవ పెట్టుకుంటా చెప్పు. ఇక నీకు అదే కావాలన్నా చెప్పు. ఇక నీకు చెప్పు. ఇక నేను అందుకే సైలెన్స్ మాట్లాడలేదు. ఎవరు మాట్లాడుతున్నాను బాగానే. వేసుకోపో. నువ్వు నా పైసలు ఇచ్చేదాకా నువ్వు ఎన్ని కేజీలు వేసుకున్నా నువ్వు అర్థది పో. ఇక నువ్వు కేజీలకి అవే పని చేస్తావు, ఇంకా వేరే పనులు ఏం చేస్తావు చెప్పరాదు నీకు. పైసలు ఇవ్వకుండా అదే పైసలు ఇవ్వకుండా చేసేది ఏంది చెప్పు. అదే అయ్యో అట్లా నువ్వు పైసలు ఇవ్వకుండా ఇవన్నీ చేసుడు ఎక్కడిదే చెప్తాను. అట్లా ఖరాబ్ అయినా అమ్ముకుంటా, నువ్వు బాగాలేకుండా ఇస్తే మళ్ళీ రిటర్న్ ఇచ్చినప్పుడు మళ్ళీ తిరిగి పైసలు ఇవ్వాలని తెలియకుండా నువ్వు చేసేది ఏందని చెప్పు మరి. చెప్పరాదు మరి. ఇప్పుడు నీ కస్టమర్స్ వద్దనే సబ్బే ఊకున్నా, లేదంటే నేను కూడా వదిలిపెట్టాలి పెట్టవచ్చు. 5 నిమిషాలు కాదు. చెప్పు మరి. ఇట్లా పైసలు ఇవ్వకుండా ఎన్ని రోజులు ఉంటావు, నీకు ఎన్ని రోజులు వదిలిపెట్టుకోవాలి చెప్పు. ఇక నా పని కూడా ఇచ్చిపెట్టుకొని నీకు వదిలిపెట్టుకోవాలా చెప్పు. చెప్పు. ఇక ఇప్పుడు సీఏ గారు ఏం చెప్పి నీకు పైసలు ఇవ్వద్దు అని చెప్పిండ్రా? మాట్లాడు. నీకు సీఏ గారు ఏంది పైసలు ఇవ్వద్దు అని మాట్లాడిందా? అదే నీకు పైసలు ఇవ్వద్దు అని చెప్పిండా? ఇప్పుడు నువ్వు ఏంది పైసలు ఇస్తావా ఇవ్వవా? నీతో మళ్ళీ లొల్లి పెట్టుకోవాలా చెప్పు మరి. నీతో ఏంది లొల్లి పెట్టుకోవాలన్నా చెప్పరాదు. ఇక అయ్యో నా డబ్బులు అబ్బా, నా డబ్బులు. నువ్వు ఇస్తావా డబ్బులు ఇవ్వవా ఒకటి చెప్పు. అర్థమైందా? నేను సంపాదించిన డబ్బులు నేను ఇవ్వను. నా పైసలతో నువ్వు బతుకు ఏమైనా చేయి, కానీ నేను నాకు ఒక ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత మాట్లాడాలి. నా ప్రోడక్ట్ నువ్వు తీసుకున్నప్పుడు నువ్వు నా పైసలు నేను ఎట్లా పెట్టుకుంటావా చెప్పు. నా ప్రోడక్ట్ తీసుకొని నువ్వు ఎట్లా పెట్టుకుంటావు చెప్పు. నువ్వు ఎట్లా పెట్టుకుంటావు నా ప్రోడక్ట్? పైసలు ఇస్తే ప్రోడక్ట్ ఇవ్వవా? నువ్వు ఇవ్వలే చాలా రోజులేదు. ఇంకోటి నేను కొనుక్కున్న తర్వాత నువ్వు నా పైసలు నాకు ఇవ్వకుండా ఇవన్నీ ఎక్కడిది? నీకోసం ఎన్ని ఖర్చు పెట్టాలి చెప్పు. ఛార్జీలకు అటు తిరిగి నేను ఖర్చు పెట్టాలా? ఓకే, నీకోసం టైం వేస్ట్ మనీ వేస్ట్ చేసుకోవాలా చెప్పు. నీ మోటివ్ ఏంది చెప్పు. నేను అదే చేస్తా చెప్పు మరి. నీకేం కావాలా? పైసలు ఇస్తావా ఇట్లనే లొల్లి పెట్టుకొని తిరుగుతావా చెప్పు మరి. సార్ ఏమని చెప్పుడు కాదబ్బా, పైసలు నేను అప్పుడు సార్కి చెప్పినా నేను ఇట్లా కాదు అన్న సాయంత్రం మాట్లాడతాను. నువ్వు మళ్ళీ నువ్వు రాలే. నువ్వు ఇట్లా రాకుండా చేస్తా అంటేనా నేను ఎన్ని రోజులు కావాలి చెప్పు. నీకు బిఎస్ ప్రతిసారి పోయి అలవాటేమో, కానీ నేను కూడా ఊకే తిరిగాను చెప్పు. నా పనిష్ పెట్టుకొని అంటే నువ్వేమో మంచిగా బిజినెస్ చేసుకొని అమ్ముకొని హ్యాపీగా బతావు, నేనేమో నీ పైసలు పెట్టుకోవాలా, నీకు అన్ని పెట్టుకొని సప్లై అవ్వుకోవాలా? నువ్వు ఇష్టం వచ్చి అబద్ధాలు ఆడుతాను ఉండాలా చెప్పు మరి. చెప్పు మరి. అదే చెప్పు మరి. లాస్ట్ ఇప్పుడు ఇస్తావా ఇట్లనే లొల్లి కంటిన్యూ చేసుకుంటావు చెప్పు మరి. నేను ఇప్పటిదాకా మంచితనంగానే పోతానా నీతోని, అర్థమైందా? ఇక నేను చెప్తే కూడా వినను, నేను ఇట్లనే మోసం చేసి బతుకుతా అంటే నీ ఇష్టం మరి. చెప్పు మరి. చేద్దామంటే చేద్దు మరి. ఏంది తెచ్చిపెట్టేది ఫస్ట్ పైసలు? నీ మానిటర్ ఎక్కడిది ఫస్ట్? పైసలు ఇచ్చిన పైసలు మానిటర్ నా మానిటర్ పైసలు అయ్యి మరి. నా మానిటర్ పైసలు నువ్వు మాట్లాడేది నాకు పైసలు ఇచ్చేది. నువ్వు మళ్ళీ ఇట్లా చేసినావు అనుకో, మళ్ళీ ఇంకోటి పట్టుకొని మళ్ళీ పోతే చెప్తాను వెళ్ళి పెడతాను ఇష్టం. నీ దగ్గర చెప్తాను ఇంకో మానిటర్ కూడా పట్టుకొని పోతావు చెప్తాను. నువ్వు ఇట్లనే పట్టుకోపోతావు, నువ్వు పైసలు ఇచ్చేదాకా పట్టుకోపోతావు మరి. చెప్పు. పట్టుకోపోవాలా చెప్పు. ఇక మళ్ళీ నీ మానిటర్ ఎక్కడా? నేను ఇచ్చిన మానిటర్ ఏది? పైసలు కొత్త మానిటర్ ఏది నాది? 22 ఇంచుల మానిటర్ ఏదబ్బా? అబద్ధాలు మాట్లాడడం అయిపోయింది అనుకుంటానా?
నా మాట నేను తీసుకోపోయినా మరి మిగతా పైసలు ఏవి మరి నీకు వద్దన్న పైసలు ఏవి నేను మా సిస్టమ్ సిపి అన్నీ నీ కెమెరాలు నీ దగ్గరనే ఉంటాయి నన్ను నేను తీసుకోపోయినా నీ రిపేరింగ్ అయింది రిటర్న్ ఇచ్చిన పైసలు ఇవ్వాలిగా అరే తెచ్చి పెట్టినావు అంటే నాకు వద్దే నాకు మాటలు సిపి ఎవరు తీసుకుంటావు తెలియలే లోకంలో ఎవరు తీసుకుంటాడా నువ్వు ఒక తప్ప ఎప్పుడు ఇచ్చినావు నువ్వు ఎన్ని నెలలు తెచ్చినావు నువ్వు తీసుకోపో అంటే మాటలు ఇవ్వాలి నువ్వు ఇన్ టైంలు ఇస్తే నేను ఎందుకు కొంటా బయట నువ్వు నాకు ఇయ్యలేదు ఇవన్నీ జోకులు చేయదు చెప్తానయ్యో ఒకటి చెప్తానా నేను వేరే కూడా కొనుక్కొచ్చినాయో నువ్వు ఇట్లా అబద్ధాలు ఆడతావనియో ఇది కూడా వర్షంలో పట్టుకొచ్చిన ఎక్కడ అక్కడి నుంచి బండి మీద పట్టుకొచ్చిన ఆ ఓనర్ కూడా ఉన్నాడు మాట్లాడిస్తా యోగుడిగో ఇది కూడా అట్లనే పట్టుకొచ్చిన కాలే ఎవరిది నీ ఒక్కొందే అవుతుందా చెప్పు నీ ఒక్కొందే అవుతుందా డిఫాల్ట్ చెప్పు అది మాట్లాడి మాట్లాడిస్తా అంతేగా నువ్వు ప్రతిసారి ఇట్లా చేసుకుంటా ఇవన్నీ చేస్తా అంటే చెప్పు మరి నాకు కూడా వేరే పనులు అందుకే ఇచ్చిపెట్టినా లేదంటే రావాలంటే నీ రోజు రావాలి రోజు వస్తాను నీ దగ్గరికి అర్థమైందా నేను కూడా లోకల్లోనే ఇక్కడ నేనే పని మంది ముంచి నీలాగా ఎవరు దొంగతనం చేసుకుని బతలేను అర్థమైందా నేను అదే మరి నేను దొంగతనం చేసి బతలేను మరి అవునే నా పైసలు నీ దగ్గర ఉన్నాయి చెప్పి అరే చెప్తే చెప్పని నా పైసలు నాకు ఇచ్చి మాట్లాడే ఇప్పుడు నువ్వు నాకు ఇవ్వాలి నేను నీకు ఇవ్వాలన్నా ఏంటి అదే పెడతా రమ్మని ఆయన ఇక్కడనే ఉన్నా పిలు కేసీఆర్ పిలు అబ్బా పిలు అదే నేను పెట్టినా నీకు కూడా పెట్టినా కానీ ఇటు అదే పెట్టినా పిలిపి మరి పోలీసు పిలిపి అబ్బా పోదాంపా బిఎస్కి పోదాంపా ఎందుకు పెట్టినమ్మా నువ్వు పైసలు ఇవ్వక దొంగతనం చేస్తాను ఎందుకు ఇయ్యరు మరి ఎన్ని నెలలు కడుమన్నదా నేను పైసలు పెట్టుకొని ఇవన్నీ చేస్తా కడుమన్నదా మరి మాకు చెప్పు ఇక ఖరాబైన మాటలు తన కడుమన్నదా చెప్పు మరి ఓ రికార్డింగ్లు పెట్టుకుని రికార్డింగ్ పెట్టుకోవచ్చు అవును పో అది ఎప్పుడు వచ్చింది లేట్గా వచ్చింది ఏంటి నువ్వు అబద్ధాలని అయిపోదు నువ్వు అబద్ధాలని నాకు ఇచ్చినావు నువ్వు బాగా ఇచ్చినావా ఏంటిది అబద్ధాలు ఆడితే పడితే నీ వీడియో ఉంది రికార్డింగ్ పరిస్థితి చూపెట్టు నువ్వు చెక్ చేసుకున్నావు నువ్వు చెక్ చేసుకున్నావు నీకు తెలుసుకుంటే కాదు నీకు లేదు అది షాప్లో లొల్లి పెడతా పైసలు ఇవ్వాలని లొల్లి పెడతాను పైసలు ఇవ్వకపోతే ఎందుకు లొల్లి పెడతాను నీ దగ్గర అర్థమైందా పైసలు ఫస్ట్ నువ్వు ముచ్చట మాట్లాడతాను నడు బయటగా నా పైసలు ఫస్ట్ అర్థమైందా నేనేం ఇలా దొంగతనం చేసి ఎక్కడ తెచ్చి పైసలు పెట్టలే అర్థమైందా మరి అదే పైసలు ఎవరికి బాకీ లేని మరి ఇస్తే నేను చెప్పుకుని రమ్మని మరి రమ్మని పిలిపి అవునబ్బా నేను తిరుగుతా నీలాగా నేను ముంచి తిరుగుతలేను కదా ఇప్పుడు నువ్వు నా దగ్గర వద్దా నేను నీ దగ్గర వస్తా అన్న నా పైసలు మరి నా పైసలు మరి అరే నా పైసలు అబ్బా అర్థమైందా ఏంది నడు అప్పుడు వస్తా ఇప్పుడు వస్తా అంటలేవు పైసలు ఇస్తలేవు మరి నడువబ్బా నడు మరి నువ్వు రావురా నడు అప్పుడు మాటలు పట్టుకునే రాలే ఆ రోజు నువ్వు నడువుదా అన్నిటికీ నువ్వు వస్తే మాకి పరిస్థితి ఎందుకు ఊకని ఎంట తిరగడానికి అవును నా డబ్బులు నా డబ్బులు ఇవ్వకుండా నువ్వు తీసుకోపో వద్దంటే ఎట్లా నీకు తెలివి ఉన్నాడు ఎవరు లోకంలో చదువుకున్నాడు అయితే మాటలేని సిపి పనే చేయదు సిపి తీసుకోపోండి ఎవరు తీసుకోతాడా ముచ్చట చెప్తానో కానీ పిలిపి ఎవరైనా పిలిపించి మాట్లాడు నువ్వు కరెక్ట్ అని చెప్పి మాట్లాడితే నేను అంత ఇచ్చిపెట్టిపోతా నీ డబ్బులు ఇచ్చిపెట్టిపోతా నేను నా డబ్బులు ఇవ్వకుండా నువ్వు ఇవన్నీ చేసుకుంటా చెప్తాను పిఎస్లో పెడితే పొలిటికల్ రాకుండా ఏమనంటే ముచ్చట్లు చెప్తావు ఇప్పుడు పైసలు ఇస్తావా ఇట్లా గొడవ పెట్టుకుందావా చెప్పు నాకు పైసలు ఇస్తావా ఇవ్వవా నీవు ఉత్తగా రాలే అర్థమైందా నువ్వు ఇట్లానే చెప్తా అంటే చెప్పు ఇక మరి గొడవ పెట్టుకున్నా ఇక నువ్వు కేసు పెడతా నేను కూడా కేసు పెడతాపా ఇద్దరం కేసు పెట్టుకొని పోదాంపా చెప్పు ఇప్పుడు ఒక్కటే కేసు పెట్టుకున్నావా పోదాంపా నేను కూడా పెడతాపా పోదాంపా నీ మాట ఇక్కడ పైసలు ఇచ్చేది ఫస్ట్ మరి నా పైసలు ఎవడు ఇవ్వాలా మరి నా పైసలు ఎవడు ఇవ్వాలా 17,500 ఎవడు ఇవ్వాలా 17,500 ఎవడు ఇవ్వాలి చెప్పు పుణ్యానికి వచ్చినా ఏమన్నా నీ 500 తెచ్చిస్తున్నావు నాకేమన్నా నాకు తెచ్చినా పైసలు నువ్వు ఇంకా మాట్లాడుతావు దొంగలాగా పైసలు ఇచ్చింది కాక నీకు పైకి నువ్వు మాట్లాడతాను మరి ఇప్పుడు ఎవరు దొంగ మరి పైసలు మరి హలో అందుకే ఇవ్వండి రిచ్చుడు అంటున్నాయో నువ్వు దొంగలా ఒకటి ఆర్డర్ చెప్తే ఇంకోటి ఆర్డర్ ఇచ్చుడు ఇటు ఫస్ట్ నుంచి నీ ఇల్లీగల్ వ్యాపారం ఇదే కనిపిస్తుంది ఇగో నీ ఇల్లీగల్ వ్యాపారం ఇదే అర్థమైందా
ఒకటి చెప్తే ఇంకోటి మాట ఇచ్చుడు ఇదే అర్థమైందా? రాకుండా చేసుడు ఇదే ఇల్లీగల్ వ్యాపారం. ఇదే పత్తి వ్యాపారం కాదు. నీకెందుకు ఇస్తాయ్యా? ఇక దొంగ చేతి తాళాలు చెడు చేయాలా? ఇంత ఎవిడెన్స్లు ఇవ్వాలన్నా? పైసలు ఇచ్చింది కాక అన్నీ చేసినా ఇంకా నీకు ఇంకా మళ్ళీ పైసలు ఇవ్వలే అంటాను దొంగలా. ఇంకా ఇంకేం సీఏ గారు చెప్పిరా పైసలు ఇవ్వకు ఏమి ఇవ్వకు తక్కువ పో అన్నారా? నా హ్యాండ్ ఇచ్చి అని చెప్పి నీకు హ్యాండ్ ఓవర్ చేసిందా ఏమన్నా? మాట్లాడతాను మళ్ళీ సాయంత్రం రమ్మన్నారు అంతే. రావాలి, రాకుండా ఇక్కడ ఉండి అవి చేసుకుంటా ఊకే నీకోసం టైం పాస్ తిరిగానా నేను? ఇట్లా నేను గొప్ప అనుకుంటా? ఆనార పైసలు తీసుకుంటే ఆయన కేసు పెట్టి గొప్ప అనుకుంటాను ఏంది? మాట్లాడు పోదాంపా మాట్లాడు. పైసలు ఇవ్వద్దని ఎవరన్నారు? పోదాంపా మాట్లాడుపా. అక్క ఇది ఆ రోజు కిషోర్ వచ్చినప్పుడు ఫోన్ చేయమన్నారు కదా, అయ్యో షాప్ ముందరికి వచ్చి మళ్ళీ గొడవ చేస్తాడు, షాప్లో అంతా వీడియో తీస్తాడు ఇష్టం ఉన్నది. ఏదో స్టేటస్ పెట్టినని చెప్పి కదా అక్క మీరు, నాది మీ దాంట్లో ఉన్నది కదా కాంటాక్ట్, వచ్చింది ఇష్టం ఉన్నట్టు వీడియో తీస్తాడు అంతా. ఆయనకు వరస్ట్ బిహేవియర్ ఉన్నది. మన ఇక్కడ గోపాల్ సంఘ్ కూడా ఉంది కదా, ఎంజీ రోడ్ షాప్ ఉన్నట్టు ఉన్నది బరాబర్. నేను అడుగు వస్తాంటే ఇక పా మరి దాని అడుగు వస్తాంటే పోదాంపా. నీకు కామనే కదా, నీకు పోలీసు దొంగలా తిరుగుడు కామనే కదా, నాకు తెలుసు. కానీ ఇక వీడియో ఇస్తాంటే ఎందుకు పండుగ ఇస్తాను? ఎందుకంటే అబద్ధాలు ఆడుతామని ఇస్తాను. మరి బాబు పోదాం. రాని వాళ్ళు కూడా రాని, వస్తే కలిసేది మాట్లాడదాం. నేనెవరో వాళ్ళు ఇవ్వద్దు అన్నట్టు నువ్వు దొంగేదో దొరేదో ఇప్పుడు అన్నీ తెలుస్తుంది. దారాది పైసలు ఇచ్చిన ఇయ్యలే అనుడు, అన్ని దొంగ మాటలు ఎవరు మాట్లాడుతారో అడుగు తెలుస్తా అండి. అవునా పైసలు ఇవ్వలే మరి దొంగ మరి ఇస్తలేవు మరి ఏం చేయాలా? పోలీస్ కేసు పెట్టినాం తిరిగినాం, ఇంకెన్ని చేయాలి నీకోసం? నా భార్య పిల్లలు వేసుకొని ఊకే పిల్లలు తిరిగానా నీకోసం? మేము నీకోసం తిరిగానా? కరెక్ట్ ఉంటే ఏందా నా పైసలు నాకు ఇయ్యే ఫస్ట్ మాట్లాడు. నా పైసలు లేకపోతే గొడవ అయితే పైసలు లేకపోతే ఏంది? పైసలు లేకపోతే ఎవరు ఇస్తారు? దుకాణం పైసలు లేకపోతే ఎవరు ఊరుకుంటారు? పైసలు పుణ్యానికి వస్తానే ఏంది? ఎవరికి నువ్వు చెప్తాను? నాకు ఇచ్చినావా? అదేమా నా పైసలు తీసుకొని నేను ఇస్తలేవుగా? నా పైసలు తీసుకొని ఇస్తలేవుగా? మరి నా పైసలు తీసుకొని ఇస్తలేగా? ఇక్కడ ఎందుకు వస్తా నేను? నాకు పని లేక నువ్వే లవర్ నీ దగ్గర కూకేరా రావడానికి? నేను నాకన్నా పని పట్టలేదా? మరి నా పైసలు కోసం వస్తానా? నా పైసలకి వస్తానా నేను? నా పైసలు అవసరం లేదు, అంతా కడిగి పక్కన పడేస్తా. నువ్వు ఇంకా షో చేస్తాను చేసుకోపా. ఎందుకు తిస్తానో మరి? ఎందుకు వస్తానో మరి? నా పైసలు నాకు పడాయి. నేను ఆల్రెడీ వేరే తీసుకున్నా, నువ్వు ఇస్తలేవా అని చెప్పి తీసుకున్నా అని చెప్తే కూడా వినకుండా నువ్వు ఇవ్వకుండా ఇవన్నీ చేస్తా అంటే ఇంకేం చేయాలి మరి నీతో చెప్పు. ఇక అవును నేను దొరలా నించున్నా మరి, నేనే దొంగలా తిరుగుతలే నీలాగా. పోదాం మరి పైసలు. అవును మరి పైసలు అదే పైసలే రాదు, దొంగ ఎవరు తెలుస్తుంది. పైసలే రాదు. ఇప్పుడు నేను నీకు పైసలు ఇవ్వాలా చెప్పు? దొంగ విషయాలు చెప్తాను చెప్పు. ఒక మళ్ళీ నా పైసలు నాకు నేను ఎత్తుకపోయినా అంటావు. అర్థమైందా? ఫస్ట్ నా పైసలు హలో ఫస్ట్ నా పైసలు ఫస్ట్ ముచ్చలు చెప్పకు. అర్థమైందా? దేని 17,500 పైసలు 17,500 దేనికి ఇచ్చిన పైసలు? దేనికి ఇచ్చినా? అదే నీకు దేనికి ఇచ్చావు తెలియదా? ఎందుకు వచ్చినావు? పనిలేక వచ్చినా నీ దగ్గరికి? నీ దగ్గర పనిలేక వచ్చినా ఇక్కడికి? పనిలేక వచ్చినా కొనడానికి వచ్చినా? పైసలు ఇచ్చినా అంటే పైసలు దేనికి తెలియదు? దేనికి తెలియదా? నీకు లెక్కలు రాసిన పైసలు దేనికి ఇచ్చినావు? లొల్లి పెడతా పెడుతుందా? మొన్న కూడా వీడియో బాగా తీసినావు కదా, బయటికి రా బయటికి రా. ఎందుకు ఇచ్చినావు చెప్తాను కదా. నీ కథలు ఎప్పుడు ఇచ్చి ఉంటాయి అన్నాడు. పిఎస్కి రాకుండా ఎప్పటికుంటాయి కదా కథలు అన్నాడు. బయటికి రా. పిఎస్గా పోదాం
నా వీడియో కూడా నేను కూడా తీస్తాను ఇక మంచిగా తీస్తాను వీడియో వీడియో మంచిగా తీస్తాను దా బాబు దా ఎప్పుడు ఇదే లొల్లి కందా నీకు వీడియో కూడా తీస్తాను దా పైగా ఇవ్వకుండా బాగా చెప్తాను కదా పెట్టు వీడియో బాగానే పెట్టు ఏం పెడుతున్నా పైసలు లేకుండా ఎన్నో కథ ఇస్తావు నేను కూడా ఇస్తా మా దగ్గర పైసలు తీసుకొని బొమ్మలే దొంగని మాట్లాడతావు నువ్వు దా మరి మా పైసలు ఎట్టిపోయినావు మరి కాకెత్తుకపోయిందా లేకపోతే ఎవరు ఎత్తుకపోయిండు మరి నీకు ఇచ్చిన పైసలు డేట్లు పైసలు ఉన్నాయి మా దగ్గర ట్రాన్సాక్షన్ ఉన్నాయి అందుకే నేను నీకు ఉత్తగా ఏమి ఇవ్వలే అబ్బా దొంగ ఇంకా చేతికి ఇంకా మొత్తం ఇచ్చేటోడేమో అందుకే నీకు ఫోన్పే చేసిన పైసలు ఉన్నాయి అవి కూడా అంతకుముందు ట్రాన్సాక్షన్ చేసిన బిజినెస్ అకౌంట్తో చేసిన నీలాగా దొంగలాగా ఏం చెప్తలేను నేను బతలేను బయటికి రా ఇంకేం రాదు పోదాం బాబు దా